దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను దేవుని మహాకృపను బట్టి. ఈ రోజున ఈ యొక్క వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్నందుకు దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సదవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ముందుగా మీ అందరికీ, నా యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈరోజు చూసుకుందామండి. ఈరోజు నేను దేవుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? యూట్యూబ్ వ్యూయర్స్ కోసం ఏదైనా చెప్పాలి, దేవుని గురించిన మాటలు అందించాలి, దేవుని వాగ్దానమును తెలియచేయాలనుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఇది ఓన్లీ యూట్యూబ్ వ్యూయర్స్ కోసం మాత్రమే వాగ్దానము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనము, 12వ వచనము, 13 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31, 11, 12, 13 అండి. యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారి వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలిగచేతును. కన్యకలు, యవ్వనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ముందుగానే దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు ఎన్నటికి కృషించక ఎలా ఉంటారంట? మీరు ఎన్నటి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటారు. ఆమె ఈ యొక్క యూట్యూబ్ ఎంతమంది అయితే చూస్తున్నారు, ఒనిసిమస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరూ కూడా ఎన్నటికి కృషింపక వాళ్ళందరూ నీళ్లు పారు తోట వలె ఉంటారని దేవుడు వాగ్దానము మనకిస్తున్నాడు. ఆమెన్. అంత మాత్రమే కాదు, రెండవదిగా చూడండి, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషము, వారి విచారాన్ని కొట్టివేసి వారికి ఆనందము. ఆమెన్. మీ యొక్క దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. మీ విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని ఇస్తున్నాడు. నమ్ముట నీ వలనైతే ఈ వాగ్దానాలన్నీ నీకు సొంతం. ఆమెన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలు నమ్మండి. ఈనాడు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రతి ఒక్క యూట్యూబ్ వ్యూయర్స్కి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 11, 12, 13 వచనాలండి. మీరు ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో తెలుసా? మీ యొక్క దుఃఖ దినాలన్నీ కూడా దేవుడు తీసివేసి మీకు సంతోషాన్ని ఇస్తాడు. మీ విచారాన్ని కొట్టివేసి దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తున్నాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు ఈ వాగ్దానాన్ని నూతన సంవత్సరంలో 2025లో వాగ్దానము నెరవేర్చును గాక. ఆమెన్.